జస్ట్ ఇప్పుడే వచ్చినాము, వెయిట్ చేస్తున్నాం బ్రో. ఫ్లైట్ కూడా ల్యాండ్ అయిపోయింది. నిలోఫర్ కి వచ్చినాం. నిలోఫర్ కేఫ్ నిలోఫర్ చాయ్ తాగుదామని పోయి అడిగినాము. అడిగితే 100 రూపాయలు అన్నాడు. మనం ఎందుకు పెడతాం, గంట పెట్టాం మనం. ఆ పని ఇంటికాడ దొరికి 25 రూపాయలు, ఆ పని ఇంటికాడ దొరికి 25 రూపాయలు. మళ్ళీ బండుకు 50 రూపాయలు, చాయ్కు 100 రూపాయలు, 150 రూపాయలు. 150 రూపాయలలో మేము 2-3 సార్లు చాయ్ తాగాం. 2-3 సార్లు చాయ్ తాగాం. బిర్యానీ తింటాం సపరేట్గా. అంటే ఎయిర్పోర్ట్ లా ఫస్ట్ టైం వీడియో తీసుడు, అది కొంచెం భయం అనిపిస్తుంది. గ్లాస్ పెట్టుకో, గ్లాస్ పెట్టుకో, రష్ పడతాయి మళ్ళీ. అర్థం లేదు నేను మాట్లాడా అంతే. ఫస్ట్ ఎందుకు అద్దాలు పెడితేనే మాట్లాడతా, అద్దాలు తీస్తే మాట్లాడా. అంతే అంతే అంతే. కానీ వస్తే టైం అయింది ఇప్పుడు. అతను అయిపోయింది, ఆగలేదు. ఫ్లైట్ ల్యాండ్ అయింది కదా, మనం లైవ్ ట్రాక్ చేసినా కదా ఇవ్వరాగా చేసినాము. మరి ఎంత టైం పడుతుంది అని, మరి ఎట్లా వస్తాడో. ఇక ఎంత బ్యాగేజ్ చెక్ ఇన్ అది ఇది అంత ఉంటది కదా. నువ్వు వచ్చినా నీకు చెప్పాను కొత్తగా. తెలిసే, నాకు తెలిసే కానీ ఇల్లే చెప్పొద్దా అంటే? నాకంటే చెప్పాలి, ఎందుకంటే దండలు వేసుకొని దండలు వేస్తారు వీళ్ళు. చెప్పి మర్రే చంపిర్రా. వాళ్ళ మనకే ఉంది. 2 గంటలు వెయిట్ చేసినాం. ఇప్పుడు వస్తుండే వీడే దొరలెక్క వస్తుండా. ఈడే బాబా కట్టేంద్ర ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ పాటించాలి. దీని మించెలా పోవాలి, దీని మించెలా రావాలి. వచ్చాడు అంది లగేజ్ పోతుంది, బక్కడ దొబ్బకపోతుండు. ఇప్పుడు మా కార్ వస్తుంది, ఇక షిఫ్ట్ రామ్ పోతే నేను వస్తాడు. ఇప్పుడు పార్కింగ్ వచ్చేసాడు. ఇక అయిపోయింది, సామాన్లు పెట్టేసాం. ఇలా సామాన్లు పెట్టేసి వెళ్తున్నాం. ఇక లైక్ కొట్టు బ్రో. అందరు పెట్టుకుని ఉండే. నువ్వు దుబాయ్ నుంచి వచ్చిన, నిన్ను ఒత్తుడే దుబాయ్ అద్దాలు ఆల్రెడీ. దుబాయ్ ఇటు పెట్టుకో, కలాస్ పెట్టు నువ్వు పెట్టు. అందరూ ఒకేసారి పెట్టాలా? ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళాం. ఇంటికి వదామంటే మామూలు గోవా పోదామంటారు. ఫ్రెష్ అప్ అయినా కలాస్ స్టార్ట్ అయింది. గోవా మొత్తం ట్రిప్, లొకేషన్ పికేషన్ అంతా చూపిద్దాం. ఓకే, చాక్లెట్ తెచ్చాడు. చాక్లెట్ వావ్ కునాఫా చాక్లెట్. కాల్ పట్టింది ఇక అట్లా తింటాడు, అవి తింటాడు. ఓకే బాయ్. బ్రో కునాఫా చాక్లెట్ తీసుకొచ్చాడు. అంటే దేనికి యూజ్ రేది? తినుడేనా? ఫేమస్ అన్నట్టు. ఫేమస్ దుబాయ్లో ఫేమస్ కునాఫా. అరబోల్ తినరా? దుబాయ్ చాక్లెట్ అంటే కునాఫా. మన హైదరాబాద్ లో బిర్యానీ ఎంత ఫేమస్, కునాఫా చాక్లెట్ ఫేమస్. మరి ఇప్పుడే అన్బాక్సింగ్. ఇక కునాఫా చాక్లెట్ అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే దీని ముందట ఎట్లుంటది. పురి అమ్మ, అరే తినేదేనారా? ఉరుగుతుంది ఏంద్రా వస్తానే. ఉంచరా లేదు మొత్తం లేదు. మరి గట్ల కాదు రావులే. ఆగరా ఇప్పుడు సాగుతలేరా వెంటనే తింటున్నావు. లోపల ఎట్లా చూపిరా భలే ఉంది. వచ్చిండు ఒక్కడ తీసుకో. మంచిగా లైట్ తీయ మంచిగా ఉంది. మంచిదా అంటే బాగా తీయలేదు. A few minutes later. బిర్యానీ ఉందా? వీడియో తీసుకోవచ్చా? అందరూ మావాడని కదా, అందరూ ఇలానే స్టార్ట్ చేసినావు అయితే. మెను ఇది మెను డైరెక్ట్ ఏది కావాలంటే తీసుకో. ఏది తిన్నాం? వెజ్జా? వెజ్ తిన్నా? అరే మనకు వెజ్ అయినా కదా, రోజు కౌస్ అయినా కదా. చెప్పవరా, కొత్తగా వచ్చిండు. మరి వెజ్జా నాన్ వెజ్జా? A few minutes later. Okay bhai, just we arrived Statue of Equality. पीछे कैमरा, पीछे करो. अरे इंडिया बैक कैमरा कर रहा है.
ఆడికి ఎక్కచ్చురా. ఎక్కడికి ఆడికా? ఎంత తీసుకుంటారా టికెట్? ఎంత ఇప్పుడు ఇలా పోతే? 250, 300 ఉంటుంది మరి అంత లోపలికి అంటే పర్ పర్సన్. పర్ పర్సన్. చూస్తా అంటే ఈ టికెట్ తీసుకోండి. ఇప్పుడు 3 o'clock ఉంది. లేదు అంటే 250 తీసుకొని లోపల దర్శనం చేసుకొని వచ్చేస్తారు. ఇంకేం చూడరు అనమాట. అడిగా చెప్పుకుంటే కొంచెం ప్లీజ్ చెప్పుకుంటే ఎంతరాట? ఓకే ఓకే రెడీ రీ వేసుకోరి. మన చెప్పులకు మన బాధ్యతనా? అడబెట్టు. టికెట్ తీసుకున్నాం. ఫోన్ ఆడడం లేవాడు లోపలికి. ఇక్కడ మొబైల్ ఇక్కడ సరైన లోపలికి వెళ్ళి చూసి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి విజిట్ చేయొచ్చు. A few hours later. స్టాచ్యూ అది కదా కాదు చెప్పురి, మనిషి ఒక కీ పాయింట్ చెప్పురి. ఇక్కడికి రావాలంటే ఫస్ట్ బండి పార్కింగ్ చేయాలి. 50 రూపాయలు టోల్ గేట్ అయితే ఫస్ట్ కారుకు వచ్చినాక మనిషికి 1 person కు 250 రూపాయలు టికెట్, ఎంట్రీ టికెట్. ఎంట్రీ టికెట్. ఫోన్ అలౌడ్ ఉండదు. ఫోన్ ఒక దగ్గర పెట్టి చెప్పులు ఒక దగ్గర పెట్టి లోపలికి పోవడే. మళ్ళీ నువ్వు ఎంట్రీ అయ్యేటప్పుడు నీకు ఒక చేతికి ఒక ముద్ర ఇస్తారు, సీల్. అదే స్వామి అక్కడ కనబడుతుందో స్టాచ్యూ, ఆ స్వామి ఇస్తారు. మొత్తం లోపల 108 గుళ్ళు ఉన్నాయి. గుడికి ఒక అయ్యగారు ఉంటారు, పంతులతో మంత్రాలు చదువుతారు, పంపిస్తారు, ఆశీర్వాదిస్తారు. అంటే ఇప్పుడు 250కి విజిట్ వర్త్ కదా? ఫుల్ వర్త్. చూడొచ్చా? పెట్టచ్చా? 250 ప్రసాదం సపరేట్ టికెట్ తీసుకోవాలి దానికి. అదే మన దగ్గర ఫోన్ పేలు లేవు కదా, అందుకని క్యాష్ తీసుకపోతే ఉంటుండే కావచ్చు. అన్ని బండ్లు పెట్టిపోయినాం. అది ఒక లోపల డబ్బులు తీసుకోవాలి. 10 minutes చేంజ్ ఫస్ట్ టైం కదా, కానీ ఒకసారి విజిట్ చేయండి, బాగుంది. ఏం కాదు. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, గోవిందా 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 గోవిందా. లోపల గుడి. ఇంతవరకు బాత్రూంలో కోలే, ఇప్పుడు పోతున్నాం. చూపిస్తా నీకు బాత్రూమ్ ఎలా ఉందో. బాత్రూమ్ బాగానే ఉన్నాయి. ఏం స్మెల్ వస్తలేవు కదా, మంచిగా ఉన్నాయా? నీట్గా ఉన్నాయి. డోర్ లాంటిదిరా, గట్టిగా డోర్ లాంటి. ఏది గిది నువ్వు లోపలికి వేసుకున్నావు, బయటకి ఎందుకున్నారు నాకు వెళ్తలేదా? దీనికి లేదు, గొల్లెం లేదు, బయటకు వెళ్ళి గొల్లెం లేదు. లేదు, గొల్లెం ఉంటది. నేను రాగానే చూసిన దొబ్బుకొని వచ్చిన లేదు లేదురా. తీరా. అరే వాసన వస్తలేదేం మంచిగా ఉంది ఏంటి? నెక్స్ట్ ఎక్కడికి మరి మనం? నెక్స్ట్ ఎక్కడా? పిల్లల మరి నెక్స్ట్ మ్యాప్ దీంట్లో ఉంది. పిల్లల మరికి వచ్చేసాం. ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఇప్పుడే ఇక్కడికి వచ్చేసాము. బాగా టైం పడుతుంది. ఇప్పుడే వచ్చాం. అయితే 4 acres లో ఉంది. ఇగో ఇది అదే చెట్టు, 4 ఎకరాలు ఉంది. ఇది అదే చెట్టు అట. లోపలికి పోయి చూద్దాం. మెట్లెక్కచ్చా? నువ్వు ఎటు పెడుతున్నావు కెమెరా? ఎక్క పిల్లల మరి బోర్డు ఉంది, బోర్డు చూపెట్టు. 4 ఎకరాలు పెట్టిర్రు. ఇది
మనకి తెలియకుండా పెట్టింది పెట్టలే ఒక షెట్టే 4 ఎకరాల వాసుకపోయింది. ఇదేనా దీని మొదటి చెట్టు ఏది భాగం ఏది? మొదలు బాగున్నాయి ఇక్కడ, ఏది అర్థం అవుతుంది. ఒకటి ఉంది, ఆడ 2 ఉన్నాయి, అదేది అర్థం అట్లా కాదు బ్రో. అరే ఇక్కడ ఏం వేసారు అమ్మాయి? ఇగో ఇదే బ్రో, యు ఆర్ అండర్ సిసిటివి సర్వీస్. ఎంత సర్వీస్ లెన్సా? నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? పిల్లల మర్రి చెట్టు ఏరు ఇగో ఇది. దీని మొదలు ఇట్లా వాడు ఇట్లా ఇటో పోయింది. అది ఇట్లా పోయింది, ఇటు వచ్చింది. ఇగో ఇది ఇంకా మొదలే. ఇది ఏరు గారా మొదలా? ఇగో ఇది మొదలు అట్లా చూడరాగా. ఇగో ట్రైపాడ్ లేదు మా కోసం. చూడు ఇక ముగ్గురం ఒకటి దించుతే ఇగో అట్లా అవుతుందని అందుకోసమే కెమెరా ఒక దగ్గర స్టేబుల్ గా పెట్టి ఇక అందరం కలిసి దిగుడు అవుతుంది. రామ్ ఇది ఏ డిస్ట్రిక్ట్? ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. మహబూబ్ నగరే. ఓకే ఇదంతా తిరుగుడు అయిపోయింది. ఇక మేము నెక్స్ట్ దుప్పులు ఏరియాకి పోతున్నాం. చూడాలి. అరా ఎక్కడ ఉంటాయిరా దుప్పులు? జంగల్ ఉంటాయి. జంగల్ ఉంటాయి రైట్. ఇక్కడ ఉంటాయి. ఒక ఉయ్యాలు ఊగుదాంపా. ఎంత మంచిగా ఉంటుంది ఏం కదా ఉయ్యాలు ఊగితే. గనియా నువ్వు ఊగుతుంది ఆగదురా. అరే నీ సాట పెద్ద లేదు. దాంట్లో పడతా ఆదిరా. మెల్ల అరే మిద్దు మొత్తం అంగుతుంది రే. ఏంటిది ఇవి? అవి సపోర్ట్ పెట్టిరా, కొమ్మ వేట అయ్యి కింద పడకుండా ఇరిగిపోకుండా సపోర్ట్ పెట్టిరా. పిల్లర్ కట్టి ఇది అంటు కట్టారు ఇప్పుడు పడిపోకుండా. ఏది ఈ పైప్ కానీ ఇవి అంటు కట్టినాయా స్వతహాగా మొలిసినాయా? కానీ దానికి సపోర్ట్ కోసం ఇప్పుడు కొత్తగా రెడీమేడ్ చేస్తున్నారు. కానీ లోపల కొత్త మస్తు ఉండరా, మంచి ఎక్కి కోతులు లెక్క దునుకుతున్నాయి. నెక్స్ట్ అది ఏది జూ పార్క్. నెక్స్ట్ జూ పార్క్ మొత్తం ఏంటిది మన పానంతో ఉన్న జంతువులు కనబడతాయి. కొంగలు, పాములు, కప్పలు, ఎర్రలు, దుప్పులు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. డీర్ పార్క్ మంచిగా ఉంది. A few minutes later. రెండు మూసుకోవాలి. ఇది పాములు భీములు ఏం లేవట అమ్మ చెప్తుంది. అయితే ఫెయిల్ ఉత్తా నడుచుకుంటా తిన్నారు రాగా చెప్తే నల్లబాలు ఇడు నువ్వు పోదాం దారా అని చెప్తున్నాడు. ఏమైంది సింటూ? చెప్పు ఏమైంది? మరి ఏమైంది? వచ్చిన మాట లేవు. అప్పుడే పోతున్నాం మోసుకొని మనం పోతున్నాం, లేకపోతే పోయి ఆడ విజిట్ చేస్తున్నాం కదా. మేమేం కదా ఇక పిల్లలు కొత్తగా దేశం నుంచి వచ్చిండు అవే చూద్దామని తీసుకొని పోతున్నాం. అంటే తిరిగిపిస్తున్నాం కానీ ఏడ సక్సెస్ అయితే లేదు. అవుతుంది ఇప్పుడు అయితే ఏడా అరే మహబూబ్ నగర్ అయితే వచ్చు. A few hours later.